కేతన్పల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఓ పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దపెట్టిన నినాదాలు చేస్తున్నారు. భారీ స్థాయిలో పోలీసులు లోపలికి చొచ్చుకుని వెళ్లారు. గేటు తీసుకొని బాల్క సుమన్ను అరెస్టు చేశారు. అరెస్టు చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి గత 2 రోజుల్లో కూడా హై డ్రామా చోటు చేసుకుంది. నిన్న వివేక్ అండ్ వంశీ కారుపై రాళ్లు రువ్విన క్రమంలో దాదాపు 20 మందిపై కేసులు నమోదయ్యాయి. దీంతో పెద్దపెట్టిన భారీ స్థాయిలో పోలీసులు బాల్క సుమన్ ఇంటిని ముట్టడించారు. కేతన్పల్లిలో ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తున్న బాల్క సుమన్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడం, ఆయన్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో విజువల్స్ చూస్తున్నాం మనము. బాల్క సుమన్ ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. ఒక ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తున్నాము. కేతన్పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపాలిటీని చేజిక్కించుకునే క్రమంలో భారీ స్థాయిలో మంత్రాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ నిన్న వివేక్ అండ్ వంశీ కారుపై రాళ్లు రువ్వడంతో వివిధ సెక్షన్స్ కింద బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై కేసులు నమోదయ్యాయి. దాదాపు 20 మందిపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. గేటు తీసుకుని లోపలికి వెళ్లే క్రమంలో భారీ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు లోపలికి చొచ్చుకెళ్లారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. కేతన్పల్లిలో బాల్క సుమన్ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అరగంట నుంచి కూడా భారీ స్థాయిలో పోలీసులు అక్కడ రావడము, బీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి వెళ్లనివ్వకుండా వారిని అడ్డుకోవడం, గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడం ఇవంతా చూసాము. ఇప్పుడు లోపలికి పోలీసులు వెళ్లారు. బాల్క సుమన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. అయితే బాల్క సుమన్ను అరెస్టు అక్రమం అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. పోలీసులు బాల్క సుమన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. పోలీసులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారు. బాల్క సుమన్ను బయటకు తీసుకురానివ్వకుండా వారు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దశలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. కేతన్పల్లిలో టెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాము. కేతన్పల్లి మున్సిపాలిటీని అక్రమంగా చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ అక్రమ కేసులు బనాయిస్తుందంటూ అరెస్టుకు ముందు బాల్క సుమన్ ప్రెస్కు అడ్రస్ చేశారు. పోలీసులు భారీ స్థాయిలో ఇంటికి చేరుకున్నారు. లోపలికి వెళ్లారు. బాల్క సుమన్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు బాల్క సుమన్ అరెస్టును ఖండిస్తూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు తీసుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు చేసేదేమీ లేక లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నారు. పోలీసుల పని చేయనివ్వకుండా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేతన్పల్లిలో బాల్క సుమన్ అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. ఒక హై టెన్షన్ వాతావరణాన్ని కేతన్పల్లిలో చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేదు. మున్సిపాలిటీ ఎలక్షన్స్ గతంలో కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడము, మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలనే క్రమంలో పొత్తులకు వెళ్లడము, దీంతో తమకు సంఖ్యాపరంగా మెజారిటీ ఉన్నప్పటికీ కూడా అన్యాయంగా అక్రమంగా మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా బాల్క సుమన్ ఆరోపిస్తూ ఉన్నారు. బాల్క సుమన్ నిన్న వివేక్ అండ్ వంశీ కారు మీద రాళ్లు రువ్వడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ క్రమంలోనే ఈరోజు బాల్క సుమన్ ఇంటికి చేరుకున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. గేటు తీసే క్రమంలో అప్పటికే అక్కడికి చేరుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు. పోలీసులు వారి పని వారిని చేయనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో లాఠీ చార్జ్ చేస్తున్నారు. లోపల ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు ధ్వంసం చేస్తున్నారు. బాల్క సుమన్ అరెస్టు అక్రమం అంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు గోబ్యాక్ అంటూ కూడా పెద్దపెట్టు నినాదాలు చేస్తున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. బాల్క సుమన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టు చేసి ఆయన పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాము. కేతన్పల్లిలో ఒక టెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాము. బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు అరగంటకు పైగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ అరెస్టు అక్రమం అంటూ తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ అరెస్టులకు పాల్పడుతుందంటూ బాల్క సుమన్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో నిన్న
వివేక్ అండ్ వంశీ కారు మీద రాళ్లు రువ్వడంతో కేసులు నమోదు చేశారు. 20 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు బాల్క సుమన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు బాల్క సుమన్ ఇంటికి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా అదే స్థాయిలో భారీ స్థాయిలో అక్కడ పోలీసులు మోహరించారు. లాఠీ చార్జ్ జరుగుతుంది. బయటకు తీసుకొచ్చే క్రమంలో బాల్క సుమన్కు అనుకూలంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. పోలీసుల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. తమ నేతను అరెస్టు చేయడం అక్రమము, బయటికి తీసుకువెళ్ళడానికి వీల్లేదంటూ వారు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ దశలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. కేతనపల్లిలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హై టెన్షన్ చూస్తున్నాము. ఉద్రిక్తతల మధ్య బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మంత్రి కాన్వాయ్ పై దాడి కేసులో బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు వెళుతుండగా గొడవ జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాన్వాయ్ పై దాడి చేశారంటూ బాల్క సుమన్ పై కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. బాల్క సుమన్ తో పాటు మూలా రాజిరెడ్డి, రాజా రమేష్, మేడిపల్లి సంపత్తో పాటు మొత్తం 20 మందిపై కేసులు నమోదు చేశారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు పోలీసులు భారీ స్థాయిలో సుమన్ ఇంటికి వచ్చారు. అక్కడ బాల్క సుమన్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కుర్చీలు బీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కేతనపల్లిలో బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు వారి ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ నేతను అక్రమంగా అరెస్టు చేశారంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు గోబ్యాక్ అంటూ కూడా వాళ్ళు పోలీసులను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు చేసేదేమీ లేక లాఠీ చార్జ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద ఎత్తున హై డ్రామా చోటు చేసుకుంటుంది. కాంగ్రెస్ ఆ మున్సిపాలిటీని ఎలా అయినా కైవసం చేసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తోంది అని బాల్క సుమన్ ఆరోపిస్తూ ఉన్నారు. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు వెళుతుండగా ఈ గొడవ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రాళ్లు రువ్వుకున్నారు. ఒక దశలో మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాన్వాయ్ పై కూడా రాళ్ల దాడి చేశారంటూ బాల్క సుమన్ పై కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. బాల్క సుమన్తో పాటు మూలా రాజిరెడ్డి, రాజా రమేష్, మేడిపల్లి సంపత్తో పాటు మొత్తం 20 మందిపై కేసు నమోదు చేశారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాల్క సుమన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. దీనికి సంబంధించి స్పాట్ లో సారంగపాణి ఉన్నారు. సారంగపాణి, ఏం జరుగుతోంది? పోలీసులు సుమన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. దేవి, మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో టెన్షన్ సిచ్యువేషన్ అయితే ఉంది. రామకృష్ణాపూర్ పిఎస్ పరిధిలో దేవాపూర్ ఎస్ఐ ఏదైతే నిన్న విధుల్లో ఉన్న దేవాపూర్ ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రి వాహనం పైన దాడి చేశారంటూ కేసు నమోదైంది. అదేవిధంగా కానిస్టేబుల్ బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ రాజేష్ తనకు గాయమైంది. దాడికి పాల్పడడంతో బాల్క సుమన్, మూల రాజరెడ్డితో పాటు గుడిచెల్ల రాజా రమేష్, అదేవిధంగా గాజుల చంద్రకిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డి పైన క్రైమ్ నంబర్ 40 2026 లో 189/3 191, అదేవిధంగా 191(2), 191(3), 121/2, 223 రెడ్ విత్ 190 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసే కాకుండా మరో కేసు సైతం నమోదైంది. అందులో 6 నిందితులుగా చేరిస్తే మరో కేసులో మాత్రం 20 మంది నిందితులుగా చేర్చారు. ఇప్పుడు బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు వచ్చిన క్రమంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. బాల్క సుమన్ అరెస్ట్ చేయొద్దంటూ బీఆర్ఎస్ శ్రేణులు అడుగుతున్న ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తీవ్ర తోపులాట తర్వాత పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టి బాల్క సుమన్ ను తీసుకొని వెళ్ళిపోయిన అరెస్ట్ చేశారు. ముందు గేటు వద్ద కొంత
పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఎక్కువ బలగాలను మోహరించారు. ఎక్కువ సంఖ్యలో వచ్చిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టి బాల్కసుమన్ ఇంట్లో ఉన్న డోర్ తీసి మరి బాల్కసుమన్ అరెస్ట్ చేసి తీసుకొని వస్తున్న క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంతో లాఠీ చార్జ్ సైతం చేశారు. దీంతో పాటు కుర్చీలు విసిరివేసిన పరిస్థితి సైతం ఉంది. ముఖ్యంగా ధోపు రాజారాం అనే కాంగ్రెస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందులో 20 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు కేతనపల్లి రామకృష్ణపూర్లోని అదే కేతనపల్లి మున్సిపాలిటీకి వస్తున్న క్రమంలో మంత్రి వివేక్ అదేవిధంగా ఎంపీ గడ్డవంశీ కృష్ణ వీళ్ళు వెళ్తున్న క్రమంలో కేతనపల్లి టీఆర్ఎస్ నాయకులు తెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ వీళ్ళంతా అడ్డుకోవడం జరిగిందని, అడ్డుకున్న క్రమంలో రాళ్లదాడి సైతం చేశారంటూ హత్య ప్రయత్నం కొనసాగిందని, వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ రాజాం ఫిర్యాదు చేశారు. గుడిచెల రాజు, రాజా రమేష్, అదేవిధంగా చెన్నూరు చెందిన మేడపల్లి సంపత్, రవి, గాజుల చంద్రకిరణ్, గోగుల రవీందర్ రెడ్డి, మేకల దాసు, లాస్పూర్ చెందిన శివకుమారు, అదేవిధంగా దినేష్, సత్తయ్య, శ్రీలత, రామిడి కుమారు, రామిడి లక్ష్మీకాంత్, సంతోష్, బెల్లం అశోక్, ముస్తాఫ్, బెల్లం అరుణ్, సేవల్ల సాగర్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొంతమంది కార్యకర్తలు, ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే మంత్రి అయిన వివేక్ కాన్వాయ్ పైన కాంగ్రెస్ కార్యకర్తల పైన బండరాళ్లతో దాడి చేశారంటూ మంత్రి వాహనం సంబంధించి ఏదైతే TX01 EJ 3033 గల ఈ వాహనం పైన రాళ్ల దాడి జరిగింది. ఆ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి, బానెట్ పూర్తిగా పగిలిపోయిందంటూ ఇందులో సుమారు 2 లక్షల రూపాయల వరకు నష్టం జరిగినట్టుగా ఫిర్యాదులు పేర్కొన్నారు. దాడిలో దావీద్ అనే ఒకరికి గాయాలైనాయి, అదేవిధంగా ఏసీపీ గన్మెన్ కు సైతం గాయాలయ్యాయి. బలమైన గాయం కాగా ఆయన్ని కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు సైతం గాయాలైంది. ఈ గాయపడ్డ వాళ్ళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇళ్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదు మేరకు 189(3), 191(2), అదేవిధంగా 191, అదేవిధంగా 324(5), 11R1, అదేవిధంగా 223, రెడ్ విత్ 190 BNH అండ్ ఈ సెక్షన్ కేసు నమోదు అయింది. ఇవన్నీ బెయిలబుల్ సెక్షన్లేనా సారంగపాణి? ఇవన్నీ బెయిలబుల్ సెక్షన్స్ ఏనా? పోలీసులు చెప్పేదాన్ని బట్టి ఒక్క సెక్షన్ మాత్రం బెయిలబుల్ కాదని తెలిసింది. అయితే మిగతా ముందు రోజు జరిగిన దానికి సంబంధించి పోలీసుల విధులు ఆటంకపరచడం, వీటితో పాటు ఇవి బెయిలబుల్ సెక్షన్లని కొన్ని చెప్తున్నారు. కానీ హత్యాయత్నానికి సంబంధించిన జరిగిందని అందులో ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి సంబంధించి ఒక సెక్షన్ మాత్రం బెయిలబుల్ కావాలన్నట్టుగా చెప్తున్నారు. కానీ బాల్కసుమన్ మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. మరి ఏ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు అనేది వీళ్ళు నినాదాలు సైతం చేశారు. కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో లాఠీ చార్జ్ చేయడం, అదేవిధంగా కొంతమంది కుర్చీలు రువ్వడం ఇలాంటివన్నీ జరిగింది. అయితే కార్యకర్తలను చెదరగొట్టి బాల్కసుమన్ మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మాత్రం మనం చూడొచ్చు. అయితే ఎక్కడికి తరలిస్తారు అనేది ఇంకా సస్పెన్స్ అని అయితే చెప్పొచ్చు. భారీ సంఖ్యలో పోలీసులు రావడం, కార్యకర్తలు సైతం జిల్లాకు సంబంధించిన ముందే ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో జిల్లాలోని బీఆర్ఎస్ కార్యకర్తలంతా చెన్నూరు కాన్స్టిట్యున్సీతో పాటు బెల్లంపల్లి, మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బీఆర్ఎస్ ప్రజలంతా బాల్కసుమన్ ఇంటికి చేరుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నగా బెల్లంపల్లికి సంబంధించి అదేవిధంగా దివాకర్ రావు వాళ్ళ అనుచరులు వీళ్ళంతా వచ్చి ఉన్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. గేటు దగ్గరనే పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికి పోలీసులు భారీగా వచ్చారు కనుక వాళ్ళు చూసుకొని గేట్ లోపలికి వచ్చి ఆ డోర్ సైతం తీసుకొని బాల్కసుమన్ ను అరెస్ట్ చేసి తీసుకుంటున్న క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు చెదరగొట్టి బాల్కసుమన్ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ఏ సెక్షన్లు ఏంటి అనేది పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాల్సింది. సారంగపాణి, అరెస్టుకు ముందు బాల్కసుమన్ పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఏమైనా నోటీస్ అడుగుతున్నారా? వారంటీకి సంబంధించి ఏమైనా అక్కడ డిస్కషన్ జరుగుతుందా? స్క్రీన్ మీద కనిపిస్తోంది. మనకున్న సమాచారం మేరకు ఎంత పోలీసుల రాజ్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న దాన్ని బట్టి చేస్తున్నారు తప్ప తాను ఎవరికైనా దాడి చేస్తూ తాను రాళ్ళు రూపితే నేను ఇక్కడ ఉండగా హత్య సైనించి రాజొచ్చి ఎలా సాగుతుంది విజువల్స్ లో స్పష్టంగా ఉంది. అసలు ఫిర్యాదు ఎవరికి ఆల్ రైట్, లైన్ కట్ అయింది. కేతనపల్లిలో టెన్షన్ వాతావరణాన్ని చూస్తున్నాం మనం. బాల్కసుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను స్టేషన్కు తరలించే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.